వాక్య భాగంగా తిమోతికి పౌలు గారు వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యధ్యానం చేద్దాం. చదవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మాకు దయచేసినందుకు వందనాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేతనే నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. మేమందరం కూడా ప్రభా నిన్ను మహిమపరచడానికి ఉన్నతంగా నేర్చుకొనున్నట్లుగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొంది మా ఆత్మీయ జీవితానికి ఈ యొక్క పాఠం నేను మేలు కలుగునట్లుగా దీవించమని క్రీస్తు యేసు ప్రభువు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. మీ సెల్ ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టేసేయండి. డిస్టర్బెన్స్ లేకుండా, ఎవరు కూడా అటు ఇటు చూడకుండా, బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా పాఠాన్ని మనం విందాం. రైట్. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఇలా రాయించాడు: క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించు వారు అందరూ హింస పొందుదురు అని ఉంది. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభువు నిజమైన దేవుడని తెలుసుకొని ఆయన చెప్పినట్లుగా నీతి న్యాయముల యందు బ్రతకాలని ఎవరైతే సిద్ధపడతారో, ఆలోచిస్తారో, అలా నడుచుకుంటుంటారో, అలాంటి వారందరంట ఖచ్చితంగా హింసలు అనుభవిస్తారంట. ఓకే. దీంట్లో అబ్రహాము అని లేదు, దావీదు అని లేదు, పౌలు అని లేదు, పేతురు అని లేదు. యేసు ప్రభువుని నమ్ముకొని నీతిగా బతకాలి అనుకున్న ప్రతి వాడికి ఖచ్చితంగా అతని జీవితంలో హింస, శ్రమ అనేది వస్తుంది. దైవభక్తుని యొక్క జీవితంలో హింస, శ్రమ రాకపోతే వాడు నిజంగా యేసుక్రీస్తును నమ్మలేదని, యేసుక్రీస్తు చెప్పినట్లుగా నీతిగా బ్రతకడం లేదని అర్థం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నన్ను నమ్ముకుంటే, నీతిగా బ్రతికితే నీకు ఖచ్చితంగా హింస, శ్రమ, నింద వస్తుంది అన్నాడు. మనలో కొంతమంది ఎవరైనా ఒకవేళ, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నాకు కష్టాలు రాకూడదు, నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నాకు నిందలు రాకూడదు, నేను నిన్ను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏ బాధలు రాకుండా కేవలం సుఖం మాత్రమే, డబ్బు మాత్రమే, అన్నం మాత్రమే, ఆరోగ్యం మాత్రమే కావాలి, నాకు కష్టాలు, బాధలు, నిందలు రాకూడదు అనుకుంటే అలాంటి వారు యేసు ప్రభువుని ఎరగలేదు అని అర్థం. యేసు ప్రభు గురించి వారికి తెలియలేదు అని అర్థం. దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను నమ్ముకుంటే, నీతిగా బ్రతికితే ఖచ్చితంగా హింస, నింద, అవమానాలు, బాధలు వచ్చి తీరుతాయి. ఎందుకని ఈ హింస, ఈ నింద, ఈ అవమానాలు, ఈ బాధలు భక్తుల జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం పాపం చేసి, తప్పు చేసి, నిందలు పడ్డం, బాధలు పడ్డం, దీని గురించి నేను మాట్లాడడం లేదు, అది వేరే కోణం. ఇక్కడ ఎవరు హింస పొందుతారంట? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుతారని ఉంది. పాపం చేసి నిందలు, అవమానాలు,
బాధలు పడడం దాని గురించి మనం మాట్లాడడం లేదు. అది వేరే కోణం. దాని గురించి ఇంకో సందర్భంలో మాట్లాడదాం. కానీ ఇక్కడ నీతిగా బతికితేనే నిందలు, నీతిగా బతికితేనే హింసలు, నీతిగా బతికితేనే అవమానాలంట. ఎందుకు? దీన్ని మనం స్వీకరించేవారుగా ఉండాలి. ఎందుకంటే ఇది సత్యం గనుక. ఇది ఎవరు చెప్పారు? దేవుడు చెప్పిన మాట గనుక. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అసలు ఎందుకు ఒక భక్తుని జీవితంలో దేవుడు నింద, అవమానము, కష్టాలు, బాధలు, సాతాను శోధించడానికి అవకాశం ఇస్తున్నాడు? పోనీ ఏ భక్తుడైనా అలా కాకుండా కేవలం సుఖం మాత్రమే అనుభవించాడా అంటే బైబిల్లో అలా లేదు. ఆదాము నుంచి చివరి వరకు, అపోస్తుల వరకు అందరూ నీతిగా బతికినప్పుడు హింసలు, అవమానాలు పొందిన వాళ్లే. కాబట్టి బైబిల్ అబద్ధం కాదు. దేవుడి మాట అబద్ధం కాదు. మనం నీతిగా బతికి హింసలు, నిందలు పొందుతున్నామా, పాపం చేసి నిందలు, హింసలు పొందుతున్నామా అనేది రెండు విషయాలు ఉంటే, మనం దేవుడి చిత్త ప్రకారం బతుకుతూ హింస, నింద వస్తే ఆ నిందలు, హింసలు దేనికి దేవుడు అనుమతి ఇచ్చాడు అనేదే ఈరోజు మన పాఠం. ఓకే? ఇంకొన్ని వచనాలు చూసుకొని మనం యేసేపు గురించి ధ్యానిస్తున్నాం కదా, ఆ యేసేపు జీవితంలో కొన్ని మనం చూద్దాం. ఇంకొన్ని వచనాలు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చూసారా? మనం దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతికేటప్పుడు వచ్చే నింద, బాధ, అవమానాలు, శ్రమలు, కష్టాలు అవి ఎందుకంట అంటే భూమి మీద కావచ్చు, లేదా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు అంట, మనం ఆయనను నమ్ముకొని ఆయన చెప్పినట్టుగా నీతిగా బతికినందు వలన మనం నిందలు, అవమానాలు, బాధలు వస్తేనట, అనుభవిస్తేనట, యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం పడిన ఈ యొక్క నిందలకు, అవమానాలకి ఆయన ఘనత తీసుకొని వస్తాడట. చూసారా? కొంతమంది సైనికులు యుద్ధం చేసేటప్పుడు అవతల వాళ్ళ వల్ల కాళ్ళలో చేతిలో పోగొట్టుకుంటే అలాంటి సైనికులకు భారతదేశ ప్రభుత్వము గొప్ప బహుమానం ఇస్తుంది. పోలీసులు ఎవరైనా నేరస్తుల చేత చంపబడితే అలా చనిపోయినందుకు గౌరవిస్తారు, కష్టాలు పాలైనందుకు. ఆ కుటుంబానికి కొన్ని బహుమానాలు ఇస్తారు. ఎందుకు? దేశం కోసం ప్రాణం పోగొట్టుకున్నారు కాబట్టి. మానవ మాతృలే దేశం కోసం, మంచి కోసం తమ ప్రాణాలు పోగొట్టుకుంటే గొప్ప గొప్ప ఫలితాలు ఇస్తుంటే, ఈ లోకంలో పద్మశ్రీ అని, డబ్బుని, ఉద్యోగం అని, రకరకాలు అదేదన్నా అనుకోండి, దేశభక్తుడని అంటుంటే, మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసుక్రీస్తు నీతి న్యాయములు పాటిస్తూ యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు సాతాను వలన ప్రేరేపింపబడిన మనుషుల వలన నిందలు పడుతున్న, హింసలు పడుతున్న ఒక భక్తునికి యేసు ప్రభువు తన రెండవ రాకల్లో తెచ్చేటటువంటి ఘనత ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఈ లోకంలో ఏమో భక్తి చేయాలనుకుంటాం, ఆ భక్తిలో నిందలు, అవమానాలు, శ్రమలు ఉండకూడదు అనుకుంటాం. కానీ నీకు ఫలితం దేవుడు ఎలా ఇస్తాడు? నువ్వు పిల్లలు పరీక్ష రాయకపోతే వాళ్ళు బాగా చదువుతున్నారనడానికి అర్థం ఏంటి? పరీక్ష రాయాలి,
ఆ పరీక్షలో వాళ్ళు రాసిన విధానం, వాళ్ళు ఎలా చదివారో అన్నది, ఎంత నేర్చుకున్నారో అన్నది బయటపడుతుంది. అప్పుడు మంచి మార్కులు వస్తే బాగా చదివాడని, బాగా రాయకపోతే వీడు బాగా రాయలేదని తేలుతుంది పరీక్షలో. మన భక్తి జీవితంలోకి వచ్చేటటువంటి ఈ నిందలు, ఈ శ్రమలన్నీ కూడా పరీక్షలట. ఏ పరీక్షలు? మనం భక్తిలో ఉన్నామా లేదా అనడానికి మన విశ్వాస పరీక్షలు, మన ప్రవర్తనకి పరీక్షలు, మన భక్తి జీవితానికి పరీక్ష. ఖచ్చితంగా ప్రతి భక్తునికి ఆ భక్తి సరైందో కాదో, నిలబడతాడో లేదో, నమ్ముతాడో లేదో, స్థిరంగా ఉంటాడో లేదో అని పరీక్షించడానికి దేవుడు అనుమతి ఇచ్చేటటువంటి పరీక్షే ఈ హింస, ఈ నింద, ఈ అవమానాలు. అదొకటి. ఇంకోటేంటి ముఖ్యమైనది? అసలు ఒక భక్తుని జీవితంలోకి శ్రమ, హింస, నింద రావడం దేవునికి మహిమాట. మనం పడే బాధ వలన, మనం పడే కష్టాల వలన నీతిగా బ్రతుకుటలో, యేసు ప్రభువుని నమ్ముకొని నీతిగా బతుకుటలో మనం పడే కష్టం, బాధ వలన దేవుడు మహిమ పొందుతాడట. ఎలాగా? ఆయనకు మంచి పేరు వస్తుందట. ఒక అబ్బాయి బాగా చదివి కలెక్టర్ అయ్యాడు అనుకో. బాగా చదవడం అంటే రాత్రింపగళ్ళు కష్టపడి చదవడం. బాగా చదవడం అంటే సమయం అంతా చదువులో పెట్టడం. బాగా చదవడం అంటే పోకిరి వాళ్లతో తిరగకుండా, ఆ టైం అంతా అక్కడ గడపకుండా బాగా చదవడం. కష్టపడి చదివితే కలెక్టర్ అయ్యాడు అనుకో. ఈ కష్టపడిన దాని వలన కలెక్టర్ ఉద్యోగం వచ్చిందనుకో, వాళ్ళ అమ్మా నాన్నకి అవమానం కదా, తలదించుకుంటారు కదా. అంతేనా? ఏమ్మా, ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి కష్టపడింది కలెక్టర్ ఉద్యోగం సంపాదించడానికి, కష్టం వలన కలెక్టర్ అయ్యింది. ఈ కలెక్టర్ అమ్మాయో అబ్బాయి అవ్వడం వలన వాళ్ళ అమ్మా నాన్నకి చెడ్డ పేరు వస్తుందా? ఏమొస్తుంది? కష్టపడితే మంచి పేరు ఎట్లా వచ్చింది? అమ్మాయి కష్టపడింది, అబ్బాయి కష్టపడ్డాడు. కష్టపడితే చెడ్డ పేరు రావాలి కానీ కష్టపడితే మంచి పేరు ఎట్లా వస్తుంది? నీతి అంటే అదే. ఓకే. కనుక మనము దేవుడు చెప్పినట్లుగా నీతి న్యాయములుగా బతికేటప్పుడు ఈ లోకం, ఈ సాతాను మనల్ని కష్టపెట్టాలనుకుంటాడు. ఎందుకు? నీతి న్యాయముల ప్రకారం బతకూడదని, దేవునికి మంచి పేరు రాకూడదని, మనం పరలోకం వెళ్ళకూడదని. కనుక మనం నీతిగా బతుకుతుంటే వాడు అడ్డొచ్చి రకరకాల హింసలు, రకరకాల నిందలు, రకరకాల శ్రమలన్నీ మన జీవితంలో తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు నిలబడాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. నిలబడ్డానికి ఏం చేయాలి? కష్టపడాలి. కష్టం అని చెప్పి అమ్మాయి చదవడం మానేసింది అనుకో, కలెక్టర్ ఉద్యోగం రాదు. కష్టమని చదవడం మానేసాడు అనుకో, పోలీస్ అవడు, జడ్జి అవడు. కనుక నువ్వు కష్టం అని చెప్పని భక్తి మానేసావనుకో, విశ్వాసం మానేసావనుకో, మందిరం మానేసావనుకో, నువ్వేమవ్వవు? నీతిమంతుడవవు, నీతిమంతురాలవవు. జాగ్రత్తగా వినండి, ఈ పాఠం అందరికి అర్థమయ్యేది కాదు. మీరేమనుకుంటున్నారంటే కష్టం వచ్చింది కాబట్టి దేవుడికి దూరం అవ్వాలి. కష్టం వస్తే దాని వెనకాల ఫలితం ఏంటి? నువ్వు నీతిమంతురాలు అవుతావు. కష్టం వస్తే దాని వెనకాల ఫలితం ఏంటి? నువ్వు నిజంగా నీతిగా న్యాయంగా బతకడంలో కష్టం వచ్చిందంటే అసలు ఆనందించమంటున్నాడు దేవుడు. నా నిమిత్తం మత్తయి సువార్త 5 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తం అంటే యేసు ప్రభు నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు, ఇదేంటమ్మా ప్రభు ఏంటి ఇలా అంటున్నాడు? మీరు నా కోసం బతికితే మీకు రాబోయేదంతా భూమి మీద పూలబాటలే, హర్షధ్వనులే, పూలదండలే అని అనడం లేదు ప్రభు. మీరు నన్ను నమ్ముకుంటే, మీరు నా నీతిలో నడిస్తే అట, జనులు అనగా లోక జనులు మిమ్మల్ని నిందించి, మిమ్మల్ని హింసించి, మీ మీద అబద్ధంగా మాట్లాడతారు, మీరు చెడ్డవారు అంటారు అంటున్నాడు ప్రభు. ఎందుకని?
చీకటికి వ్యతిరేకం ఏంటి? వెలుగు. వెలుగుకి వ్యతిరేకం ఏంటి? చీకటి. న్యాయానికి వ్యతిరేకం ఏంటి? అన్యాయం. నిజానికి వ్యతిరేకం ఏంటి? అబద్ధం. యేసు ప్రభు సత్యమా అసత్యమా? సత్యము. కనుక సత్యమైన యేసు ప్రభు మాటల్లో ఎవరైతే నడుస్తుంటారో ఈ సత్యానికి అసత్యం వ్యతిరేకం, ఈ నిజానికి అబద్ధం వ్యతిరేకం, ఈ భక్తికి భక్తిహీనత వ్యతిరేకం. పరలోకం వెళ్ళే వారికి నరకం వెళ్ళేవారు వ్యతిరేకం. భక్తిగా బతికే వారికి భక్తిహీనులు వ్యతిరేకం. కాబట్టి యేసు ప్రభునందు భక్తిగా బతికే వారిని ఈ లోకం నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలంతా పడుగుతుంది. కారణము సత్యానికి వాళ్ళు వ్యతిరేకం కాబట్టి. మనలో వాళ్ళు కలిశారు అనుకోండి, మనం అంటుంటాం యేసు ప్రభు నీతిగా బతకండి, పరలోకం వెళ్దాం, నరకం తప్పించుకుందాం అని మనం అన్నాం అనుకో, అయ్యా సరే నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుంటా, ఆయన నిజమైన దేవుడు అని నమ్ముకుంటే అసలు గొడవే ఉంది? వాళ్ళతో మన గొడవే ఉంది? వాళ్ళు మనల్ని నిందించాల్సిన అవసరం ఏముంది? మనం నీతి మార్గంలో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు అన్యాయపు మార్గంలో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు మనల్ని నిందిస్తారు. మనం దేవుని సంబంధులం కాబట్టి వాళ్ళు సాతాను సంబంధులు కాబట్టి మనల్ని నిందిస్తారు ఈ లోకంలో ఉన్నంత వరకు. అర్థమైంది కదా? కనుక ఈ నిందలు, ఈ హింసలు, ఈ అవమానాలు, ఈ చెడ్డ మాటలన్నీ కూడా లోకం ఒక భక్తుని మీద కానీ అంటుంటే ప్రభు అంటున్నాడు, నీవు ధన్యుడవే, నీవు ధన్యురాలవే. ప్రభు ఈ మాట అనడం లేదు. ఏ మాట? అసలు నీకు నిందలు రావు, హింసలు రావు, నీకు బాధలే రావు నన్ను నమ్ముకుంటే అనే మాట అనడం లేదు. అలా ఎవరైనా అంటే వాళ్ళు అబద్ధ బోధకులు. అబద్ధ బోధకుడు అంటే ఎవరో తెలుసా? నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకేం నీకు భూమి మీద బాధలే ఉండవు. నువ్వు యేసు ప్రభు చెప్పినట్టుగా నీతిగా బతికితే ఇక అసలు నీకు కష్టాలే, పేదరికమే, ఇంకేది రాదు అని ఎవరైనా అంటే వాడు అబద్ధ బోధకుడు. వాడు వాక్యము తెలియని వాడని అర్థం. యేసు ప్రభు ఏమంటున్నాడు? నా నిమిత్తం అంటే ఆయన చెప్పినట్టుగా నీతిగా నడిస్తే ఖచ్చితంగా బాధ, శ్రమ, నింద, అవమానం భరించాల్సిందే. అది అందరికి వచ్చిందా? అందరికీ వచ్చింది. ఈ నిందలు, ఈ అవమానాలు దేవుని కోసం మనం భరించినప్పుడు రెండు విషయాలు జరుగుతాయి. రెండు విషయాలు, చాలా విషయాలు జరుగుతాయి. నేను కొన్నే చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం నీతిగా న్యాయంగా ఒకవైపే దేవుడి వైపు నిలబడినప్పుడు మనం నీతిమంతులు అవుతాం. అంతేగా? మాస్టర్ గారు చెప్పే పాఠాలు బాగా కష్టపడి చదువుతుంటే పిల్లోడు ఏమవుతాడమ్మా? మంచి విద్యార్థి అవుతాడు. అంతే కదా? మంచి స్టూడెంట్, గుడ్ ర్యాంక్ వస్తుంది. అవునా కదా? కాబట్టి దేవుడు చెప్పినట్లుగా నీతిగా ఈ యొక్క పిల్లోడు బాగా చదువుతుంటే కొంతమంది కులుకుంటుంటారు. అవునా? వాడు బాగా చదువుతున్నాడు, వాడికి బాగా ర్యాంక్ వస్తుందని పక్కన వాళ్ళు కులుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇదనమాట లోకం. అది మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాను నేను. ఓకే? కనుక దేవుడు చెప్పినట్లుగా మనం బతికే ఈ యొక్క బతుకులో, నీతిగా బ్రతికే బతుకులో ఖచ్చితంగా ఈ శ్రమలు, ఈ కష్టాలన్నీ రావడం వెనకాల ఒకటి మనం నీతిమంతులుగా తయారవుతాం. ఓకే? రెండోది, మనం నీతిమంతులుగా తయారవడం వలన యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అతని జీవితం చూడండి, అబద్ధాలు మానేశాడు, బూతులు మానేశాడు, తాగడం మానేశాడు, మంచిగా బతుకుతున్నాడు అనే క్యారెక్టర్, మంచి పేరు అతనికి వస్తుంది. దాని వలన అతను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడైతే ఇంత నీతిగా బతుకుతున్నాడు, ఇంత న్యాయంగా బతుకుతున్నాడు అనే మంచి పేరు మన తండ్రి అయిన దేవుడికి వస్తుంది. మనం ఆయన మాటల ప్రకారం బతకడం వలన, మనం ఆయన చెప్పినట్లుగా చేస్తున్న ఆ పనుల వలన మనకు కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు నిలబడినా కూడా దేవుడి వైపు దూరం అవ్వకుండా నిలబడితే ఆయనకు మహిమ, ఆయనకు ఘనత. ఓకే? యేసేపు జీవితం మనం ధ్యానిస్తున్నాం కాబట్టి మీకు క్లియర్ గా కొన్ని అర్థం అవుతాయి. చూడండి, యేసేపు జీవితంలోకి వెళ్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం ధ్యానం చేద్దాం. యేసేపు జీవితంలో
యాకోబు వంశావళికి ఆ, యోసేపు 15 ఏళ్ల వాడై ఆ, తన సహోదరులతో కూడా మందరం మేపుచుండెను. అతని చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల ఇద్దరు జిల్పా కుమారుల ఇద్దరు ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును సమాచారము వారి తల్లి యొద్దకు తెచ్చుచు ఇక్కడ గమనించండి, యోసేపు చేస్తున్నటువంటి పని మీకు ఒక మాట చెప్తాను. అదేంటంటే, యోసేపు యొక్క భక్తి ప్రయాణంలో శ్రమ నింద చూస్తున్నాము. ఇవే అతన్ని గూర్చి గొప్ప భక్తునిగా చేశాయి. జాగ్రత్త. ఇక్కడ యోసేపు యొక్క భక్తిని దేవుడు మనకు చూపించేటప్పుడు యోసేపు ఏం కూరతో అన్నం తిన్నాడు ఆ రోజు? అసలు అన్నం తిన్నాడా లేదా? యోసేపు అన్నం తిన్నాడా లేదా? చెప్పండి అమ్మా. అమ్మా, యోసేపు అన్నం తిన్నాడా లేదా? తిన్నాడా తినలేదా? తిన్నాడా తినలేదా? అసలు అన్నమే తినలేదా జీవితంలో? ఏం కూరతో తిన్నాడు అంటున్నా? అది రాయల దేవుడు. ఓకేనా? తిన్నాడా లేదా? తిన్నాడు. ఇంతకీ ఎన్ని జతల బట్టలు ఉండేవి యోసేపుకి? బట్టలు వేసుకోలేదా? వేసుకో. ఎన్ని జతలు ఉండేవి? అది రాయల. చెప్పులు ఉన్నాయా? అది రాయల. బిల్డింగ్ లో ఉండేవాడా, పెంకుటిల్లో ఉండేవాడా, గుడిసెలో ఉండేవాడా? అది కూడా రాయల. ఎందుకని? గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. యోసేపు యొక్క తిండి, బట్టలు, యోసేపు ఉన్న ఇల్లు, వాటి వలన దేవుడికి మహిమ ఘనత రాదు. మీలో ఏమనుకుంటారంటే, మా ఇంటి ముందు కారు కానుందంటే ఆ కారును బట్టి దేవుడికి మహిమ వతదే. పంచర్ అయ్యే కారు అది, యాక్సిడెంట్ అయ్యే కారు అది. కారు పరలోకి వెళ్ళిందా? నేను నిందిస్తున్నాను అనుకోబాకండి. మంచిదే, కారు కొనుక్కోవడం, బండి కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం మంచిదే. అదే చెడ్డదం అండం లేదు. ఒక వస్తువు వలన మనం కాకుండా, మన భక్తి కాకుండా ఇంకేదో దాని వలన దేవుడు మహిమపరచబడతాడు అంటే అది కాదు. యోసేపు బతికిన కాలంలో రోజు ఎన్ని పూటలు తిన్నాడో, ఎన్ని కూరలు తిన్నాడో రాయాలి. మరి ఇక్కడ ఎలాంటి ఇంట్లో ఉన్నాడో రాయాలి. మరి ఇక్కడ అది కాదు దేవుణ్ణి మహిమపరిచే జాతర. మనం యోసేపు జీవితంలో ఏమేమి చూస్తున్నాము, ఎందుకు యోసేపు జీవితాన్ని ఇక్కడ పెట్టాడు, యోసేపు జీవితంలో వచ్చినటువంటి ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క నిందలు, ఆ యొక్క బాధలే యోసేపు భక్తిమంతుడు అని మనం చూడడానికి కారణంగా ఉంది. యోసేపు కష్టాల్లో, నిందల్లో, బాధల్లో దేవుణ్ణి విడవలేదు అనడానికి ఆధారంగా ఆ కష్టాల, ఆ బాధలే. యోసేపు ప్రతిదినము అన్నము తినుచుండెను, యోసేపు ప్రతిదినము బట్టలు కట్టుకొని చుండెను. ఇది మహిమేముంది? దాంట్లో గొప్పతనం ఏముంది? దానివల్ల దేవుడికి పేరు వచ్చేది ఏముంది? లోకంలో దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా, యేసు ప్రభుని నమ్మని వాళ్ళు కూడా తింటూ తాగుతూ సుఖపడుతున్నారు కదా. కనుక ఆ తినడం, తాగడం వల్ల దేవునికి మహిమ ఏముంది? దేవునికి మహిమ రావాలి అంటే నువ్వు దేవుడి కోసం నిందపడితే, దేవుడి కోసం బాధపడితే, దేవుడి కోసం ప్రాణం విడిస్తే అప్పుడు దేవునికి మహిమ. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, యోసేపంట తన అన్నల చెడుతనము తండ్రికి చెప్పేవాడంట వచ్చి. నెంబర్ 1 అంటే యోసేపు చెడుతనము కాకుండా మంచిగా బతికేవాడంట, భక్తిగా బతికేవాడంట. భక్తిగా బతికేవాడు కాబట్టి అన్నలు చేస్తున్న తప్పు నచ్చల. సద్భక్తితో, దేవుని ఎడల సద్భక్తితో బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అన్నలు చేస్తున్న తప్పు నచ్చలేదు. ఆ తప్పును తండ్రి వద్దకు తీసుకొచ్చి చెబితే వచ్చిన కష్టం ఏంటో చూడండి ఒకసారి. వచ్చిన కష్టం ఏమైంది? అదే 37వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా అతని మీద మరీ పగబట్టిరి. 8వ వచనం కూడా
అందుకు అతని సహోదరులు నిశ్చయముగా నీవు నిశ్చయముగా ఏలేదవా, మమ్మల్ని ఏలదవా, మా మీద నీవు అధికారి అగుదు అని అతనితో చెప్పి అతని కళ్ళలను బట్టి అతని కళ్ళలను బట్టి అతని మాటలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరే. యేసేపు అన్నలు పగబట్టడానికి కారణము అతను తింటున్న తిండ, అతను వేసుకుంటున్న బట్టల, అతను ఉంటున్న ఇల్ల, అతను భక్తి. ఏంటి కారణం? ఏంటి? భక్తి. యేసేపు తన అన్నలలాగా అన్యాయంగా పాపపు జీవితం జీవించడం లేదు. యేసేపు తన అన్నలలాగా అబద్ధాలు మోసాలు చేయడం లేదు. యేసేపు దేవుడు చెప్పినట్లుగా సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తున్నాడు. ఇందాక మనం చదివాం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. చూసారా, దేవుని మాట ఎంత నిజమో, దేవుడి గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంత యథార్థమో మనకు గాని అర్థమైతే ఈ కనెక్షన్ అర్థమవుతుంది మనకి. యేసేపు భక్తి వలన నిందలు, శ్రమలు, బాధలు వస్తున్నాయి యేసేపుకి. యేసు ప్రభువుకి కూడా కష్టాలు వచ్చింది ఆయన నీతిగా భూమి మీద బతకడం వల్లనే. యేసు ప్రభువుకి శిలువ శిక్ష విధించింది ఆయన న్యాయముగా బ్రతకడం వల్లనే. ప్రేమను చూడండి, ఈ యొక్క యేసేపు భక్తిగా బ్రతకడం వలన ఇంట్లో బాగయ్యాడు, సొంత ఇంట్లో పగయ్యాడు. అవును, సొంత ఇంట్లో పగయ్యాడంటే ఎలా పగయ్యాడంటే, యేసేపు ఏమో భక్తిగా ఉన్నాడు, వాళ్ళ అన్నలేమో భక్తిహీనులుగా ఉన్నారు. ఒకే తండ్రికి పుట్టినటువంటి కుటుంబంలో, ఒకే కుటుంబంలో యేసేపు భక్తిగా ఉన్నందువలన అదే కుటుంబంలో అదే అన్నల వలన యేసేపుకి కష్టం వచ్చింది. ఇప్పుడు పోనీ యాకోబు ఏమైనా భక్తిహీనుడా? కాదు, మంచోడే. తండ్రి మంచోడే. తండ్రి మంచోడు కాబట్టే తండ్రి వద్ద నుంచి భక్తి నేర్చుకున్నాడు యేసేపు. ఓకే, ఇక్కడ చెడ్డోళ్ళు ఎవరు? యాకోబు. తండ్రి అయిన యాకోబు వద్ద భక్తి నేర్చుకోనకుండా సాతాను వద్ద పాఠాలు నేర్చుకున్నటువంటి యాకోబు యొక్క పిల్లలు తప్పుటోళ్ళు. యేసేపు భక్తిగానే ఉన్నాడు వాళ్ళలో. కనుక నీతిమంతులకు ఒక కుటుంబంలో 10 మంది ఉంటే, ఆ 2 నీతిమంతులు ఉంటే, ఆ ఈ కుటుంబంలో 8 మంది భక్తిహీనులు ఉంటే, ఆ భక్తిహీనుల వలన ఈ 2కి ఖచ్చితంగా చెడ్డ పేరు, నిందలు వస్తాయి. యేసేపుకి ఎందుకు వచ్చింది కష్టం? నీతిమంతుడుగా ఉన్నాడు కాబట్టి. యేసేపుకి ఎందుకు బాధ వచ్చింది? అన్నలు చెడ్డోలుగా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు యేసేపు తప్పుదా అందామా, అన్నల్ని తప్పు అందామా? అన్నల్దే తప్పు. మరి యేసేపుకు కష్టాలు, నిందలు వచ్చాయి కాబట్టి నరకానికి వెళ్తాడంటే నరకానికి వెళ్ళాడు, పరలోకానికి, పరదేశికి వెళ్ళాడు. ఇప్పుడు మనం యేసేపు జీవితాన్ని ధ్యానం చేస్తున్నాం. యేసేపు ఎంత భక్తుడో అని దేవుని బట్టి దేవుడు మనకు రాయిచ్చాడు. దేవుని బట్టి మనం అతన్ని గొప్ప భక్తుడు అంటున్నామంటే అతడు తిన్న తిండిని బట్టి కాదు, అతడు పడిన, దేవుని కోసం పడిన బాధను బట్టి. కుటుంబంలో అన్నలకు సైతం బుద్ధి చెప్పి, అన్నలారా మీరు చెడ్డగా బతకబడకండి యేసేపు అన్నలకు చెబుతున్న జీవితాన్ని బట్టి, నీతిగా బతికిన జీవితాన్ని బట్టి, అన్నల వలన ప్రమాదంలో పడిన జీవితాన్ని బట్టి. ఈ అన్నలు ఏం చేశారు చూడండి ఒకసారి. ఈ అన్నలు ఏం చేశారు చూడండి ఒకసారి. 37వ అధ్యాయం 18వ వచనం. అదే ఆదికాండము. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూసి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. ఏంటి? తమ్ముడిని చంపడానికి అన్నలు దురాలోచన చేశారంట. ఒక కుటుంబంలోనే మేము నేను ఒక మాట అడుగుతున్నాను. ఈ భూమి మీద ఉన్న జనాలందరూ
ఏ మనిషి నుంచి వచ్చారు? ఏ మనిషి నుంచి వచ్చారు? ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ మనం అందరూ ఎవరిలో ఏ మనిషిలోంచి వచ్చాం? ఆదాము నుంచి వచ్చాం, అంతేగా? ఓకేనా? మనం అందరం ఒకటే కుటుంబం కదా. ఆదాము హవ్వల్ని చేశాడు దేవుడు ఫస్ట్, అంతేనా? ఆ ఆదాము హవ్వల్లోంచి వచ్చిన వాళ్ళమే మనం అందరం. మనకు ఆదాము ఏమవుతాడు? తండ్రి. హవ్వ ఏమవుతుంది? తల్లి. ఆదాముకు పుట్టిన మనుషులందరూ అన్నాదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బిడ్డలు, వాళ్ళందరూ కదా. అంటే ఒకటే కుటుంబం. చూసారా? మనం అందరం ఒకే కుటుంబం అయినా ఒకళ్ళ మీదకి ఒకళ్ళు తిరుగుతున్నాము, ఒకళ్ళు చంపాలనుకుంటున్నాం, ఒకళ్ళు బాధ పెట్టుకోవాలనుకుంటున్నాం. కారణము దైవ భక్తి లేక, కారణము దేవుడు ఎరుగక, కారణము హృదయములో దేవుని గురించిన ప్రేమ లేక, కారణము సాతాన్ని లోపల స్థానం ఇవ్వడం వల్ల సాతానికి. ఈ యొక్క అన్నలు, సొంత అన్నలు తన తమ్ముణ్ణి చంపాలని ఆలోచిస్తున్నారు. శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. ఎవరికి? యోసేపు. దేని వలన? భక్తి వలన. దేవుడు చెప్పినట్టుగా బతుకుతున్నందువలన దేవుడు ఒక కళ ఇచ్చాడు యోసేపుకి. ఆ కళలో మీ కుటుంబంలో ఉన్న వారందరూ నీ పాదాలకు నమస్కరిస్తారు అని దేవుడు చెప్పాడు. అదే మాట యోసేపు చెప్పాడు. యోసేపు ఏమైనా అబద్ధం చెప్పాడమ్మా? నిజమే కదా చెప్పింది, సత్యమే కదా చెప్పింది. సత్యము చెప్పిన యోసేపుకి పాపములో సాతానుతో బతుకుతున్న అన్నల వలన శ్రమ వచ్చింది. చంపాలన్న కుట్ర పడినారంట. కష్టం చూడండి. తర్వాత 23-24 కూడా 37వ అధ్యాయంలో యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతను తొడుక్కొని ఉండిన చిత్రపు నిలువుటంగి తీసివేసి. ఒక నిమిషం. యోసేపు వాళ్ళ అన్నలకి ఏమవుతాడమ్మా? తమ్ముడు అవుతాడు కదా. తమ్ముడు బట్టలు వేసుకొని ఉంటే ఆ బట్టలన్నీ తీసేసి వస్త్రహీనులుగా చేయడం అనేది అన్నలకు అసలు ఎలా అనిపించింది? తమ్ముడికి బట్టలు లేకపోతే తమ్ముడికి బట్టలు కొనియాలి, తమ్ముడు కదా. అన్నం లేకపోతే తమ్ముడికి అన్నం పెట్టాలి, చిన్నోడు కదా. వాడు మంచోడు రా, నిజాలు చెప్తాడు రా, వాడు తండ్రి మాట వింటాడు, దేవుడి మాట వింటాడు రా అని అనుకోవాల్సిన ఈ అన్నలు సొంత తమ్ముని బట్టలు ఊడదీశారంటే అవమానం వచ్చింది కదా యోసేపు. 17వ సంవత్సరం అప్పటికి యోసేపుకి, అంతేనా? ప్రేమను 17 వాడు అని 2వ వచనంలో ఉంటారు. చూడండి, సొంత అన్నలే అట తమ్ముడు పరువు తీసేశారట, పగబట్టారు, చంపాలని అనుకుంటున్నారు. బట్టలంతా తీసేసి, పరువు తీశారు, బట్టలు తీసేసి. ఇప్పుడు చదువు 24 వచ్చిన. అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఏమా, తమ్ముడిని సొంత రక్త సంబంధికుడి గుంటలో పడేసేటప్పుడు ఏదన్నా రాయి తలిగి వాడు తలకాయ పగిలిపోతేమో, ఆ గుంటలో పడితే వాడు చచ్చిపోతాడేమో, ఆ గుంటలో పడేసేటప్పుడు వాడు ఒళ్ళంతా గీక్కొని పోయి చాలా బాధలు పడతాడేమో అని వాళ్ళకి అనిపించలేదా? క్రూరులకు అనిపించదు, సాతాను సంబంధికులకు అనిపించదు. ఒక ఇంట్లో వాళ్లే, మళ్ళా ఒక తండ్రి బిడ్డలే ఒక ఇంట్లో ఉంటున్న వాళ్ళే, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే గుంటలో పడదోశారంట. చూసారా? బట్టలు తీసేశారంట, పగబెట్టారంట. తర్వాత అతన్ని 22వ వచనం, మళ్ళా 37వ వచనం, 22వ వచనం. ఎట్లనగా రూబేను 28వ వచనం, 37వ వచనం, 28వ వచనం. మిథ్యానులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతనికి అమ్మివేసిరి. తమ్ముడినంట 20 తులాల వెండికి అమ్మేశారంట.
సొంత తమ్ముడినంట డబ్బుల కోసం అమ్మేశారంట. చూడండి ఎలాంటి అన్నలు. మరేంటి, భక్తుడికి వస్తున్న శ్రమ. యేసేపు ఏమన్నా పాపం చేసిన వాడా? కాదు. కష్టాలు వస్తున్నాయి ఇంట్లోనే. ఎక్కడో ఒంటరిగా అమ్మేశారు. అంటే ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత వస్త్రహీనుడు అయిపోయాడు. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత గొంట్లో పడ్డాడు. ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక బానిసలాగా వేరే దేశానికి, తన ఇల్లు, తన తండ్రి, తన కుటుంబం, తన ఊరు విడిచి వేరే దేశానికి వెళ్ళిపోయాడు యేసేపు. ఎందుకు ఈ బాధలన్నీ యేసేపుకి? ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పమంటారా? బాధల్లోంచి దేవుడు చెప్పినటువంటి ఆ నీతిలో బతుకుతూ బాధల్లోంచి దేవుడు యేసేపుని ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలుసా? ఆ దేశ ప్రధానినిగా చేశాడు దేవుడు. తర్వాత యేసేపు యొక్క పోస్ట్ ఏంటో తర్వాత ఇంకోటి జరిగింది. అమ్మేసిన తర్వాత పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు బానిసగా, పనోడుగా. ఆ పని దగ్గర ఆ పోతిఫర్ భార్య వల్ల అతని మీద కన్నేసి అతని మీద నిందేసి నేను తప్పు చేయను, నేను దేవుడు చెప్పినట్టుగా బతికేవాడిని అన్నందువలన, భక్తి వల్లనే, నీతి వల్లనే, నేను తప్పు చేయనమ్మా, నేను దేవుని బిడ్డని అన్నందువలన పోతిఫర్ భార్య ఏం చేసింది? జైల్లో పడేసింది. ఇటు భక్తి వలన జైల్లో పడ్డాడా? పడొచ్చట, దేవుడు ఊరుకోవచ్చటగా. ఆ భక్తిని బట్టే యేసేపు ఎలా జీవిస్తున్నాడో చూడండి. నా కోసం అన్నది ఇప్పుడు నేర్చుకుంటాము. ఆ గుంటలో పడినందుకే, ఆ వస్త్రహీనుడైనందుకే, ఆ పోతిఫర్ భార్య యేసేపుని జైల్లో పెట్టినందుకే ఈరోజు మనం యేసేపు జీవితాన్ని నేర్చుకుంటాము. ఈ కష్టాలు రాకపోతే యేసేపు వంకాయతో తిన్నాడో, చికెన్తో తిన్నాడో, బెండకాయతో తిన్నాడో అది మనకు అవసరం లేదు. యేసేపు దేవుడి కోసం సద్భక్తితో బ్రతికేటప్పుడు వచ్చిన కష్టాలు ఉన్నాయే, అవి యేసేపు భక్తుడని, యేసేపు దేవుడు గొప్పవాడని, యేసేపు నా కష్టాల్లోంచి నడిపిస్తూ కాపాడిన దేవుడు గొప్పవాడని ఆయనకు మహిమ, యేసేపు భక్తి శ్రమ కనబడుతుంది, వల్ల కనబడుతుంది. ఆ జైల్లో నుంచి బయటికి తీసుకొస్తాడు. కలలు తర్వాత భాగంలో నేను చెప్తాను. ఆ దేశానికి యేసేపును ప్రధానమంత్రిని చేస్తాడు దేవుడు. మరి చూసారా, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు దేవుడు? ఈ ప్రయాణంలో కష్టాల ఇరుకు మార్గం అన్నాడు పరలోకం. మీరు సాధారణ మాట, లోకపు మాట విని అబద్ధాన్ని నమ్మబాకండి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకా ఏ కష్టాలు లేకుండా భార్య బిడ్డలతో హాయిగా ఇక్కడ తిని తాగి పడుకొని చనిపోగానే పరలోకంలో అడుగు పెడతాం అనుకోబాకండి. లాజరు కష్టం అనుభవించాడా? ఇంకో మాట చూద్దాం. పౌలు గారి గురించి చూడండి ఒకసారి. పౌలు గారి గురించి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. క్రీస్తు నిమిత్తము. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు నెంబర్ 1, నెంబర్ 2 నిందల్లోను, నెంబర్ 3 ఇబ్బందుల్లోను, నెంబర్ 4 హింసల్లోను, నెంబర్ 5 ఉపద్రవంలోను నేను సంతోషించుతున్నాను. ఇదేంటి ఈ మాట అంటున్నాడు పౌలు? పౌలు గారు ఈ మాట అంటున్నారేంటి? యేసు ప్రభు కోసం నాకు బలహీనతలు కలిగాయి, యేసు ప్రభు కోసం నేను నిందలు పడ్డాను, యేసు ప్రభు కోసం నేను ఇబ్బందుల్లో పడ్డాను, యేసు ప్రభు కోసం హింసల్లో పడ్డాను, యేసు ప్రభు కోసం ఉపద్రవంలో పడ్డాను, ఇవన్నీ నాకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నా. అదే మాట అక్కడ ఉంది. ఇలా మీరు చెప్పగలుగుతున్నారా? దేవుడి
కోసం బతకడంలో నాకు నిందలు వచ్చినా, ఉపద్రవములు వచ్చినా, కష్టాలు వచ్చినా, అనారోగ్యపు పాలైపోయినా దేవునికి మహిమే, నాకు మేలే, నేను సంతోషిస్తున్నాననే మాట ఎవరు చెప్పగలరు అంటే మనోనేత్రములు వెలిగింపబడిన వారు, నిజంగా దేవుని నీతి న్యాయముల్లో నడిచేవారు, నిజంగా వాక్యం అర్థమైన వాళ్ళు, పరిశుద్ధాత్మతో నడిపింపబడే వాళ్ళు మాత్రమే ఈ మాటలు చెప్పగలరు. మీరేమనుకుంటున్నారంటే ఒకడు భక్తిపరుడు అంటే ఇక వాడికి కష్టాలు ఉండవు. లోకంలో అంటారు, అమ్మా మీరు యేసుని నమ్ముకుంటున్నారు కదా, మరి ఎందుకు మీకు కష్టాలు? వాళ్ళకి భక్తిహీనులు కాదు, వాళ్ళకి తెలీదు వాళ్ళకి. భక్తిలో నిలబడితే నిజమే చెప్పాలి, భక్తిలో నిలబడితే న్యాయంగా ఉండాలి, భక్తిలో నిలబడితే దురాశించకూడదు. ఇరుకు మార్గమే. అదే దేవుడు చెప్పకుండా ఇష్టపరం బతికామనుకో, దొంగతనం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, మోసం చేయొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు, అడ్డదారుల్లో పోవచ్చు. అడ్డదారుల్లో పోయేవాడికి ఏముంటది? కష్టం ఒకేసారి ఉంటది. దేవుడి చేతిలో నరకం. స్ట్రైట్ దారిలో పోయేవాడికి ఎప్పుడు కూడా దెబ్బలే ఉంటాయి. నీతి మార్గంలో నిజం చెప్పేవాడికి ఎప్పుడు కూడా ఈ లోకం అసహించుకుంటది. యేసు ప్రభువునే అసహించుకొని నిందలు వేసింది లోకం అని మీరు మర్చిపోవద్దు. యేసు ప్రభు అన్నాడు, నన్ను నిందించినప్పుడు మిమ్మల్ని కూడా నిందిస్తాను నేను చెప్పినట్టు బతికితే, నన్ను హింసించినప్పుడు మిమ్మల్ని కూడా హింసిస్తాను నేను చెప్పినట్టు బతికితే. ఏం కోరుకుంటున్నారు మీరు? నీతిగా బతికినందువలన వచ్చే శ్రమ వలన దేవుని మహిమ ఘనతన? ఈ లోకంలో మాకు ఏ శ్రమలు బాధలు వద్దు, మా ఇష్టానుసారంగా బతుకుతామంటే నరకానికి పోతారు, శాశ్వతమైన బాధలోకి వెళ్తారు. చూసారా? యేసవి జీవితంలో కూడా బాధలు చూస్తున్నాం మనం. అబ్రహాము జీవితంలో బాధలు చూసాం, నోవహు జీవితంలో బాధలు చూసాం, హనోకు జీవితంలో బాధలు చూసాం, హేబేలు జీవితంలో బాధలు చూసాం. కారణము దేవుడు చెప్పిన మాట. సద్భక్తితో బ్రతకాలని ఎవడైతే ఆశిస్తాడో వాడు ఖచ్చితంగా హింస పొందుతాడు. మీకు ఒక మాట చెప్తున్నా జాగ్రత్తగా. కరెక్ట్ గా ఉన్నట్టుగా నిజం వైపు, యేసు వైపు నిలబడండి. ఎంతమంది మీకు వ్యతిరేకులు అయిపోతారో, ఎంతమంది మిమ్మల్ని దూషిస్తారో చూడండి ఒకసారి. ఒక నిజం వైపు నిలబడి చూడండి. మీరు నిజం వైపు నిలబడి చూడండి. మీ ఇంట్లో వాళ్ళే, నీ భర్తే, నీ భార్య, నీ పిల్లలే, నీ ఊర్లో వాళ్ళే, నీ వీధిలో వాళ్ళే, నీ కులం వాళ్ళే నీకు విరోధులు అయిపోతారు. యేసు ప్రభుని సిలువ వేసింది యేసు ప్రభు ఊరి వాళ్ళే. కారణము నిజం వైపు ఉండడం వలన, కారణము వారందరూ అబద్ధం వైపు, సాతాను వైపు ఉండడం వలన వెలుగుకు చీకటికి పడదు, సత్యానికి అబద్ధానికి పడదు. కనుక సత్య సంబంధులు సాతాను సంబంధుల వలన ఖచ్చితంగా ఈ భూమి మీద బతికేటప్పుడు హింస పొందుతారు. అయితే ఆ హింస, ఆ నింద, ఆ బాధల వలన దేవునికి మహిమ, ఈ భక్తునికి కూడా దేవుడు ఘనత ఇస్తాడు. బిడ్డా, నా కోసం నువ్వు నిలబడ్డావురా. ఆ ఊరు మొత్తం నీ మీదకి వచ్చిన, ఊరంతా నిన్ను నిందేసినా నా వైపు నిలబడ్డావు, షబాష్, ధన్యుడా, ధన్యురాలా అంటాడు దేవుడు. యేసేపు కష్టాల్లో పడ్డాడు, కానీ దేవుడు యేసేపును ఘనపరుస్తున్నాడు బైబిల్లో రాపించి. అర్థమవుతుందా ఏమా నిర్మలక? అర్థమవుతుందా? బట్ ఇది సత్యం. ఓకే, నేను చాలాసార్లు మీతో చెప్తుంటా, ఈ సంఘానికి కష్టాలు వస్తాయి, ఈ సంఘంలో అందరూ నిలబడలేరు. కారణము సత్య సంఘం ఇది. ఇక్కడ జోకులు చెప్పి, సినిమా జోకులు చెప్పి, మీరు యేసుని నమ్ముకోండి బ్యాంకులో డబ్బులు పడతాయి, యేసు ప్రభువుని నమ్ముకోండి మీకు ఇక కష్టాలే రావు అనే చెప్పే సంఘం కాదు, సత్య సంఘం. అక్కడ ఏముందో అదే మాట్లాడతాము. మిమ్మల్ని మెప్పించడానికో, మీరు వస్తే 4 డబ్బులు జేబులో వస్తాయో, నో. దేవుని మాట ఏది చెబుతుందో అదే మాట్లాడతాను ఖచ్చితంగా.
కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, తరమబడిన పేదరికం వచ్చినా, ఎవరు ఏమనుకున్నా నా దేవుడు నాకు వెనక ఉన్నాడు. యేసేపుకు తోడే ఉన్నాడు దేవుడు. ఎక్కడెక్కడ అన్నలు పగబట్టినా తోడే ఉన్నాడు, గుట్టలో పడినా తోడే ఉన్నాడు, బానిసగా ఉన్నా తోడే ఉన్నాడు, జైల్లో పడినా తోడే ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే చాలండి. అసలు మనుషులు పెట్టే నిందగా మనం భయపడకూడదు. దేనికి భయపడమన్నాడు తెలుసా? యేసు ప్రభు దేనికి భయపడమన్నాడు? నీ దేహమును ఆత్మను నరకములో పడవేయగలిగిన దేవునికి భయపడు అంటున్నాడు. ఎవరికి భయపడను నేను, దేవుడికే భయపడతాను. దేవుడికే భయపడతాను, ఇంకెవరికి భయపడను. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి? దేవుడికే భయపడాలి. కనుక ప్రేమ దేవుడు బిడ్డలారా, భక్తుడికి ఖచ్చితంగా శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. సత్యములో బతికే భక్తుడికి ఖచ్చితంగా శ్రమలు, నిందలు, అవమానాలు వస్తాయి. కాబట్టి మన మనస్సును ఏం చేసుకోవాలంటే స్థిరం చేసుకోవాలా. పరీక్ష వస్తుందని చెప్తున్నాడు కదా దేవుడే. ఇప్పుడు టీచర్లు ఏం చెప్తున్నారు పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి? ఇప్పుడు ఇదిగో ఎగ్జామ్ రాబోతుంది, జాగ్రత్తగా చదవమంటున్నారా? చదవమంటున్నారు లేదా? పరీక్ష వస్తుంది కాబట్టి చదవాలి బాగా. ఓకేనా? మన భక్తి జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు, అది ఇంట్లో రావచ్చు, బయట రావచ్చు, లేదా మనం తెచ్చుకోవచ్చు, రకరకాలుగా రావచ్చు. కాబట్టి జాగ్రత్త. బంగారాన్ని నిప్పుల్లో వేస్తారు. ఎందుకు? ఆ పైన ఉన్న మట్టి అంతా పోవడానికి. ఎప్పుడైతే అగ్ని లోపల బంగారం పడుతుందో అది ఎలా మెరుస్తుంది? తల 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 మెరుస్తుంది. అలాగే ఈ శ్రమల్లో, శోధనల్లో, కష్టాల్లో, నిందల్లో దేవుడి కోసం మనం బతుకుతున్నప్పుడు, ఈ శ్రమల్లో పడినప్పుడు మన భక్తి జీవితం కూడా బంగారం, అగ్నిలోంచి బయటకు వచ్చిన బంగారం లాగా ఉంటుంది. ఓకేనా? కనుక మీలో ఎవరు కూడా దైవ భక్తిలో బతికేటప్పుడు వచ్చిన శ్రమను చూసి కుంగిపోవద్దు. సంఘానికి వచ్చే శ్రమను చూసి కుంగిపోవద్దు. సహజమే, కొత్త కాదు. ఓకే, ఆ ఒక్క వచనం చదువుకొని ముగించుకుందాం. చూడండి ఆ మాట ఎక్కడుంది? 1 పేతురు 4:12. పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించుచున్నట్లు ఆశ్చర్యపడద్దు అంటున్నాడు. చూసారా ఏమంటున్నాడు దేవుడు? భక్తిలో బతికేటప్పుడు మీకు శోధన, కష్టం, నింద, శ్రమ వచ్చినప్పుడు తెల్లగొండ వాడు వేసుకొని ఇంట్లో పడుకోండి అన్న వాళ్ళ ఏమంటున్నాడు? ఆశ్చర్యపడనే వద్దు, అవి వస్తాయి. అది వస్తేనే మీ భక్తి బయటపడుతుంది. అది వస్తేనే మీరు నిజంగా దేవుడి కోసం నీతిగా బతుకుతున్నారని అర్థం. అది వచ్చినప్పుడే సాతాను ముందు దేవుడు మనల్ని నిలబెట్టుతున్నాడని అర్థం. ఏముని నిలబెట్టాడు సాతాను ముందు? చూడుపో నా బిడ్డ, ఇల్లు పరీక్షించి పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో, నా బిడ్డ నా వైపే ఉంటాడు. కానీ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. ఏసేపు అన్నలు సాతాను వైపు వెళ్ళినట్టుగా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సాతాను వైపు వెళితే అది వారి భక్తిహీనత, వారి నాశనానికి ఇది. కానీ ఏసేపు నాశనం ఏమవడం. అలాగే మనం బతుకుతున్న సమాజంలో దేవుడు చెప్పినట్టుగా మనం బతుకుతున్నప్పుడు ఆ సమాజం వారి వలన మనకి ఏదైనా ఇబ్బందులు, హింసలు వస్తే అది వాళ్ళకి నాశనం, మనకు కాదు. ఇక్కడ కళ్ళు మూస్తే మనం ఎక్కడికి వెళ్తామమ్మా? ఏసే దగ్గరికి వెళ్ళిపోతాం. వాళ్ళు కళ్ళు మూస్తే నరకానికి పోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాపం చేసేవాడికి ఎప్పుడు హృదయంలో భయం ఉంటుంది.
పాపం చేసేవాడు పాపం మీద పాపం, పాపం మీద పాపం చేస్తుంటాడు. పాపం చేసేవాడు ఈ పాపంలో వచ్చి నేను ఎట్లా తప్పించుకోవాలని ఇంకో పాపం చేస్తుంటాడు. అదే నీతిమంతుడైతే సింహము వలె ధైర్యముగా ఉంటాడు. దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో ఉంటాడు. దేవుణ్ణి ఎరిగిన జ్ఞానంతో ఉంటాడు. ఈ లోకం ఏం చేస్తుంది? చావుకు భయపడద్దు అన్నాడు అందుకే యేసు ప్రభు. నువ్వు చావు అంటే ఏముంది? అసలు ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి రావడం అంతే. ఏముందాడ చావు అంటే? ఆత్మ బయటకు వచ్చిన క్షణం యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోతాం. లాజరు చనిపోయిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము దగ్గరికి ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. పరదేశకి వెళ్ళిపోయాడు. అసలు సూపర్ లోకం అది. ఈ దొంగలు, ఈ అబద్ధికులు, ఈ మోసగాళ్ళు, ఈ కష్టాలు, ఈ రోగాలు ఏముండవు. కళ్ళు మూసిన మరుక్షణం పరదేశంలో ఉంటాం. అది బాగుందా? ఇది బాగుంటుందా? అది బాగుంటుంది. కనుక లోకస్తుల నిందలు, అవమానాల వలన మన భక్తిని మనం దిగదార్చుకోవాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పాడు వాళ్ళ వలన ఖచ్చితంగా మీకు నిందలు వస్తాయి. దేవుడు చెప్పాడు నువ్వు సాతానికి అవకాశం ఇస్తే మీ ఇంట్లో వాళ్ళైనా నీకు ఎదురు తిరుగుతాడు. యేసేపు అన్నలు ఎందుకు ఎదురు తిరిగారు? యేసేపుకి వాళ్ళ చెడుతనం వలన. ఎందుకు విరోధులు అయ్యారు? చెడుతనం వల్ల. కానీ యేసేపును దేవుడు ఎక్కడికో పై స్థానంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఓకేనా? కనుక నీతిగా మనం బతుకుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి శ్రమ అనుమతించి ఆ శ్రమ వలన మనల్ని గొప్ప చేస్తాడు. ఆ శ్రమ వలన ఆయన ఘనపరపరచబడతాడు. అందరికి అర్థమైందా పాఠం? అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును గాక.